మూవీ. ఇది ఒక మలయాళం సినిమా. ట్రూ స్టోరీని బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు. మూవీ టైటిల్ కార్డ్ పడకముందే డ్రోన్ షాట్‌తో నైట్ పెద్ద బిల్డింగు, ఆకాశం మెరుపులు మెరుస్తున్నట్టుగా చూపిస్తారు. ఎవరో చంపుతుంటే అరుస్తున్నట్టుగా అరుపుల మధ్యలోంచి మూవీ టైటిల్ పడుతుంది 'హంట్' అని. కొంతమంది నిరసన తెలియజేస్తూ ఉంటుంటే పోలీసులు వారిని కట్టడి చేస్తూ ఉంటారు. ఒక పెద్ద డాక్టర్ లోపలికి వస్తాడు. ఈలోపు కొంతమంది డాక్టర్లు ఒక చీకటి ఆపరేషన్ థియేటర్‌లో శవాన్ని చూస్తూ దాన్ని ఫోటోలు తీస్తూ ఉంటారు. ఫోటోస్ తీస్తూ కెమెరా క్లిక్ చేస్తున్న సౌండ్‌తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఓపెన్ చేస్తే ఒక పెద్ద హాస్పిటల్. ల్యాబ్‌లోకి ముగ్గురు డాక్టర్ నడుచుకుంటూ ఎంటర్ అవుతారు. మెయిన్ హెడ్ డాక్టర్ కూర్చుని పోస్ట్ మార్టం చేస్తున్న మనిషి రిపోర్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. దాని గురించి ఎంక్వైరీకి వచ్చిన పోలీస్ మీద సీరియస్ అవి 18 ఇంజెక్షన్లు, ఇంజ్యూరీస్ బాడీ మీద ఉన్నాయని సీరియస్ అవి అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. హీరోయిన్ వైపు కోపంగా చూస్తూ ఆ పోలీస్ ఆఫీసర్ బయటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మన హీరోయిన్ సరదాగా సార్ టీ తాగుతారా కాఫీ తాగుతారా అంటే కొంచెం బటర్ మిల్క్ తీసుకురమ్మా బుర్ర హీట్ ఎక్కిపోయింది అని మెయిన్ డాక్టర్ చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఒక పొలిటీషియన్ దేవుడికి దండం పెట్టుకుని మెడిసిన్స్ వేసుకుని ఇద్దరు బయట ల్యాప్టాప్ పట్టుకుని వెయిట్ చేస్తారు. బయటకు వచ్చి వారితో మాట్లాడి సోషల్ మీడియా వాటి బ్రాండ్ బిల్డింగ్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లోని రీల్స్ గురించి వారు ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెడికల్ గురించి మెడికల్ కాలేజెస్ గురించి సౌజన్య హార్ట్ సర్జన్ ఇంకా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన విషయాల గురించి కొన్ని వీడియోస్ వారికి చూపిస్తారు. అలా ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటూ పెద్దాయన బయటికి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చేసరికి కొంతమంది నేతలు మీడియా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మీడియా వాళ్ళతో మాట్లాడి వారి ప్రశ్నలకు జవాబులు చెప్తాడు. మూవీ టైటిల్ కార్డ్ పడక ముందు చీకట్లో చూపించిన హాస్పిటల్ చూపిస్తూ మళ్ళీ సీన్ ఓపెన్ అవుతుంది. ఒక మీటింగ్ హాల్లో డాక్టర్ మాట్లాడుతూ ఫిలాసఫర్, ఆథర్, ఎడ్యుకేషనల్ స్పెషలిస్ట్, పారాసైకాలజిస్ట్ అయిన పద్మశ్రీ డాక్టర్ పద్మనాభ రామస్వామి గురించి మాట్లాడుతూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. రాబోయే 7 రోజుల్లో ఈ పారాసైకాలజీ గురించి క్యాంపస్ లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నట్టు చెప్తాడు. తర్వాత డాక్టర్ లేఖాన్ని చూపిస్తూ ఈమె వల్ల ఇదంతా సాధ్యపడింది అని చెబుతాడు. ఈమె ఫేస్ బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ హీరోయిన్ కి కొంతమంది డాక్టర్స్ కి ఈ పారాసైకాలజీ గురించి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మనం డాక్టర్స్ మనం మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి గానీ ఇలాంటి దెయ్యాలు భూతాలు పిచాచాలు అని వాటి గురించి సైన్స్ తెలియని వాళ్ళు నమ్ముతారు. మనం కూడా నమ్మితే ఎలాగా అంటారు. ఐఎమ్ సారీ టు సే దిస్ ఈస్ ప్యూర్ నాన్సెన్స్ అంటుంది. సైకాలజీ ప్రకారం అసలు దెయ్యాలు భూతాలు లేవని మన హీరోయిన్ వెనకాల నుంచి చెబుతుంది. పారాసైకాలజీ అంటే కేవలం ఒక సూడో సైన్స్ అంటుంది. ఇంకా లేఖ్య మేడం అయితే పారాసైన్స్ అనేది కేవలం సూడో సైన్స్ కాదని దిస్ ఈజ్ మోర్ దెన్ దట్ అంటుంది. వెంటనే వాళ్ళందరూ పద్మనాభ రామస్వామి గారు చెబుతున్న ఆ సైకాలజీ క్లాస్ దగ్గరికి అటెండ్ అవుతారు. అక్కడ ఆయన దెయ్యం గురించి మైండ్ రీడింగ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగి దీన్ని ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు అని చేతులు పైకెత్తమంటారు. అందరూ చేతులు పైకెత్తారు. మన హీరోయిన్ మాత్రం చేతులు పైకెత్తకుండా దీన్ని ఎవరు నమ్మరు అన్నప్పుడు తను ఒక్కతి మాత్రమే చెయ్యెత్తుతుంది. వెంటనే ఆయన మర్యాద పూర్వకంగా మేడం మీరు పైకి రండి అని పిలిచి ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఆమె షోల్డర్స్ పైన చేతులు వేసి టక్కున ఒక చిటుకు వేస్తాడు. వెంటనే ఆమె అన్కాన్షియస్ అయిపోతుంది. అందరూ ఆశ్చర్యంతో చూస్తారు. ఆమె కళ్ళకి గంతలు కట్టి ప్రొజెక్టర్ లో ఒక ఇమేజ్ వేసి ఇప్పుడు ఆయన మైండ్ రీడింగ్ తో ఆమెను కనిపించిన ఆ ఇమేజ్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇప్పుడు ఈమె ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుందో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఇమేజ్ లో అక్కడ ఉంటుంది. ఒక్కసారిగా ఆమె కళ్ళ గంతలు తీయగానే చీకట్లో కొంచెం వెన్నెల, పడవ మీద ఇద్దరు వ్యక్తులు, ఒక నిర్మానుష్యమైన నది అని చెబుతుంది. ఎగ్జాక్ట్ గా అదే అక్కడ కనిపిస్తుంది. ఆమె కూడా షాక్ అవుతుంది. వెంటనే అందరూ క్లాప్స్ కొడతారు. కనిపించే ఇమేజ్ లోకి జూమ్ చేసి చీకట్లో పడవ మీద ఉన్నవారు చేపలు పడుతుంటే వారికి ఒక పెద్ద డ్రమ్ ఒకటి వాళ్ళ వలలో పడుతుంది. దాన్ని బయటకు తీసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఫారెన్సిక్ నిపుణులైన హీరోయిన్ మరియు పెద్ద డాక్టర్ గారు వచ్చి ఆ డ్రమ్మును కోసి అందులో ఉన్నవన్నీ బయటకు తీసి చెక్ చేస్తారు. ఆ డ్రమ్ లో ఉన్న ఒక పుర్రి నోట్లో గుండ్రని బాల్ ఒకటి ఉంటుంది. అది హీరోయిన్ చేతిలో పట్టుకోగానే సడన్ గా మెరుపులు అక్కడ ఉన్న చెట్లు ఊగిపోతూ ఉంటాయి. సీన్ కట్ చేస్తే ల్యాబ్ లో హీరోయిన్ పోలీసులకి అది ఒక లేడీ స్కల్ అని చెబుతుంది. ఇక్కడ ఉన్న పోలీస్ మరెవరో కాదు, మన రంగం సినిమాలో చూసే ఆ విలనే ఇక్కడ పోలీస్. ఇక్కడ పోలీసులు మొత్తం అదేంటి ఇదేంటి అని క్వశ్చన్లు అన్ని అడుగుతారు. స్పెసిఫిక్ గా ఆ బాల్ గురించి అడిగితే అదొక టేబుల్ టెన్నిస్ ఆడుకునే బాల్ అని, మిగతా వివరాలు కూడా కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి ఆ స్కల్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్తూ వెళ్తూ ఆ టేబుల్ టెన్నిస్ బాల్ ని జార వేసుకుంటూ వెళ్తారు. ఆ బాల్ కావాలని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చేరుకుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఆ పొలిటీషియన్ మాయలతో మాట్లాడుతూ ఉంటారు. పోలీస్ అయిన ఈ రంగం విలన్ పేరు సాయి. సాయితో పొలిటీషియన్ ఈ కేసు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు తొందరగా ఫినిష్ చేయాలి అంటాడు. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్ అని సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఒక ఓల్డ్ మాస్టరీ చూపిస్తారు. ఇక్కడి నుంచే అసలు ఆ డ్రమ్ లో దొరికిన అమ్మాయి ఆత్మ గురించి మూవీ స్టార్ట్ అవుతుంది. అసలు ఆత్మకి ఎంత పవర్ ఉంటదా, ఇన్ని పనులు చేయొచ్చా అనిపించింది మూవీ చూస్తున్నప్పుడు. మీరు కూడా చివరి వరకు చూడండి. ఈ పారాసైకాలజిస్ట్ అయిన పద్మనాభ రామస్వామి గారితో కొంతమంది డాక్టర్స్ కలిసి ఈ పాతబడిపోయిన మార్చరీ దగ్గరికి వస్తారు.
ఆయన చేతిలో ఈఎంఎఫ్ మీటర్ పట్టుకుని నేను ఇలాంటి కేసులు ఎన్నో సాల్వ్ చేశానని, ఇప్పుడు మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్తానని చెప్తాడు. అసలు ఈఎంఎఫ్ మీటర్ ఎందుకు సార్ అంటే పారానార్మల్ సైకాలజీ ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, వైబ్రేషన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వీటితోనే లింక్ అయి ఉంటుంది అని చెప్తాడు. నేను లైఫ్లో చాలా కేసెస్ సాల్వ్ చేశాను, ఇంకా ఎన్నో కేసులు మిస్టరీగానే అలాగే ఉండిపోయాయి అంటాడు. వెంటనే హీరోయిన్ మీరు చెప్తుందంతా నిజమేనా, ఎందుకంటే చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి అంటున్నారు, అసలు ఆత్మకు దేహానికి లింకే లేదు అంటుంది. సరే ఈఎంఎఫ్ మీటర్ తీసుకుని లోపలికి వెళ్ళు అర్థమవుతుంది అంటాడు. అప్పుడు హీరోయిన్ నేను చాలా ధైర్యవంతురాలని, నేను లోపలికి వెళ్తానని అంటుంది. అందరూ చెప్తున్నా కూడా లోపలికి వెళ్తానని ప్రయత్నం చేస్తుంది. పద్మనాభ రామస్వామి ఒక టార్చ్ కూడా ఇస్తాడు. మిస్టీరియస్ గా ఉన్న ఆ ఓల్డ్ మార్చరీలోకి అడుగు పెడుతుంది. టార్చ్ పట్టుకుని మెల్లగా లోపలికి వెళ్తుంది. మొత్తం చీకటి. సడన్ గా డోర్ క్లోజ్ అవుతుంది. భయపడి వెనక్కి తిరిగి చూస్తుంది. వెనకాల ఎవ్వరూ ఉండరు. సడన్ గా అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఆన్ అయ్యి స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఓపెన్ లో ఉన్న కొన్ని విండోస్ కూడా టప టప టపమని డోర్స్ క్లోజ్ అవుతూ ఉంటాయి. టేబుల్ టెన్నిస్ బాల్ ఒకటి దొర్లుకుంటూ తన దగ్గరికి వస్తుంది. భయపడి వెనక్కి తిరిగి చూస్తుంది. వెనకాలేమో ఎవ్వరు ఉండరు. తన చేతిలో ఉన్న ఈఎంఎఫ్ మీటర్ కూడా సడన్ గా బ్లింక్ అవడం స్టార్ట్ అవుతుంది. భయపడి గట్టిగా కేక వేసి కింద పడిపోతుంది. ఆమె కేకకు భయపడి బయట ఉన్న వారంతా డాక్టర్లు పరిగెత్తుకుని లోపలికి వచ్చి ఆర్ యూ ఓకే అని తను లేపి ఈజ్ ఇట్ ఆల్ రైట్ అని అడుగుతారు. కట్ చేస్తే హాస్పిటల్లో తన ఫ్రెండ్ ఎవరికి లేని దొరద నీకెందుకు అన్నట్లుగా తనపై విరుచుకు పడుతూ ఉంటాడు. వాళ్ళని కాదు, ముందు నిన్ను సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళాలి అంటాడు. ఈలోపు ఎమర్జెన్సీ అలారం రింగ్ అవడంతో అక్కడికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మన రంగం విలనేమో ఆ కట్ చేసిన డ్రమ్ము మీద డేటా అవి చూసి ఏ కంపెనీ నుంచి వచ్చింది, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, అసలు దీన్ని ఎవరు కొన్నారు అన్న డీటెయిల్స్ అన్ని సీనియర్ ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ డేటా ప్రకారం ఇలా కనిపించకుండా పోయే అమ్మాయిల డేటా తీసుకుంటే మన కేసుకి ఉపయోగపడుతుంది అంటాడు. ఎలక్షన్స్ కు ముందే ఈ కేసును క్లోజ్ చేయాలని ఆఫీసర్ గట్టిగా చెప్తాడు. సార్ ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అంటాడు. కట్ చేస్తే ఆ డ్రమ్ కన్స్ట్రక్షన్ లో యూజ్ చేసే లిక్విడ్ అనమాట. ఆ లిక్విడ్ కొన్న బిల్డర్ దగ్గరికి వెళ్ళి మన రంగం వెళ్ళను ఇంకో కానిస్టేబుల్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడే ఈ లిక్విడ్ కొనొచ్చు కదా, ఎందుకు జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఇంకా ఇలా చాలా ప్రశ్నలు అడిగి కావాలని అతని దగ్గర లైటర్ అడిగి అది ముట్టుకోకుండా కింద పడేలా చేసి దాన్ని టచ్ చేయకుండా కర్చీఫ్ తో జోబీలో పెట్టుకుని ఫింగర్ ప్రింట్స్ కోసం సేకరిస్తాడు. అడ్డదిడ్డాలుగా కొన్ని క్వశ్చన్స్ అడిగి అతన్ని భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే హీరోయిన్ క్లాప్స్ కొడుతూ ఉంటుంది. క్లాప్స్ కొట్టడం ఏంటనుకుంటున్నారా, చనిపోయిన తన తమ్ముడి పిండ ప్రదానానికి ఆ పిండాన్ని కాకులకి పెట్టి అవి రావడం కోసం క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆకాశంలోకి చూస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్లాప్స్ కొడతారు. ఒక్క కాకి కూడా రాకపోవడంతో అందరూ చాలా సాడ్ గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ ఏమో బెడ్ మీద పడుకుని ఆ పిల్లోడి గురించి ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తమ్ముడితో గడిపిన క్షణాలు, తనతో ఆడుకున్న క్షణాలు అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపు వాళ్ళ నానమ్మ గదిలోకి వస్తుంది. తనతో కావాలని ఆత్మ గురించి టాపిక్ తీసుకొస్తుంది. వాళ్ళ నానమ్మ హీరోయిన్ చేయి తీసుకుని తన చేతిలో పెట్టుకుని ఈ ఆత్మలు పరమాత్మలు అనేవి చాలా గొప్పవి, అవి మంచి చెడు రెండూ చేస్తాయి అని తనకి ఏదో వచ్చింది చెప్తూ ఉంటుంది. ఈ లోపు సడన్ గా ఉరుములు మెరుపులు వర్షం కురుస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ హాస్టల్ కి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. సడన్ గా ఏదో తెలియని గాలి తను వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. అలా తన వెనక ఎవరో ఉన్నారని తను ఊహించుకుంటుంది. వెనక్కి తిరిగి చూడగానే ఏదో భయపడుతూ ఫీల్ అయ్యి అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడుతుంది. అలా పరిగెట్టి పరిగెట్టి ఎవరో కావాలని తొక్కినట్టుగా తన షూ ఊడిపోతుంది. ఆగి వెనక్కి తిరిగి చూసి ఆ షూ పట్టుకుని పరిగెత్తుకుని పరిగెత్తుకుని హాస్టల్లోకి పారిపోతుంది. నిర్మానుష్యంగా కనపడుతున్న హాస్టల్లోకి వెళ్ళి డోర్ టపా టపా టపామని కొడుతూ ఉంటుంది. ఈ లోపు గదిలో ఉన్న తన ఫ్రెండ్ ఎవడే ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాడు అని వచ్చి డోర్ తీస్తుంది. హీరోయిన్ కంగారుగా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఏంటే నువ్వా, కంగారేంటి, అసలు ఏమైంది అంటుంది. నన్ను ఎవరో తరుముకొస్తున్నారు అని కంగారుగా చెప్తుంది. ఆగి నేను చూస్తానని డోర్ ఓపెన్ చేసి ఎవరు లేరు కదా, ఏంటి నీ ఓవర్ యాక్టింగ్ అంటుంది. చెబితే విన్నావా, ఆ రోజు మార్చరీలోకి వెళ్ళొద్దే అంటే వెళ్ళావు, అప్పటి నుంచి ఇలా తయారయ్యావు, దెయ్యాలు లేవు భూతాలు లేవు, వెళ్ళి పడుకో అని తన ఫోన్ తీసుకుని చూసుకుంటూ ఉంటుంది. హీరోయిన్ మెల్లగా నడుచుకుంటూ ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. మిరాకిల్ యాడ్స్ పారాసైకాలజీ పాంప్లెట్ కనిపిస్తూ ఉంటుంది. అది చూసి వెంటనే పద్మనాభ రామస్వామి గారిని కలవాలనుకుంటుంది. తర్వాత రోజు ఉదయం వెళ్ళి కలుస్తుంది. ఇలా జరిగిందంతా చెప్తుంది. ఆ రూమ్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి తనకి ఏదో పీడకల్లా వస్తుందని, ఏదో జరిగిన విషయం నాకు మైండ్ లో రీడ్ అవుతుందని, అసలు నిజంగానే ఆత్మలు ఉన్నాయా అని అడుగుతుంది. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్, ఈజ్ ఇట్ రియల్లీ స్పిరిట్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అంటుంది. దానికి మన రామస్వామి గారు బాగా ఆలోచించి ఇప్పటికైనా ఆత్మలు ఉన్నాయని ఒప్పుకుంటావా, మన చుట్టూ ఉన్న ఆత్మలు వినగలవు చూడగలవు కానీ మనతో కమ్యూనికేట్ మాత్రం చేయలేవు. కొన్నిసార్లు తీరని కోరికలతో చనిపోయిన కొన్ని ఆత్మలు కూడా మనతో ఏదో కమ్యూనికేట్ చెయ్యాలి అని అనుకుంటాయి. ఇదిగో చూడు, ఖచ్చితంగా నీకు ఏదో ఆత్మ తెలియని విషయాన్ని చెప్పాలనుకుంటుంది. దానికి నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుందో అన్న విషయం నువ్వే తెలుసుకోవాలి. అలా అని చెప్పి తన దగ్గర ఉన్న ఈఎంఎఫ్ మీటర్ హీరోయిన్ కి ఇచ్చి యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, అంటే నువ్వే దీన్ని ఫేస్ చెయ్యి, ఆత్మ నీతో ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటుందో విను, ఖచ్చితంగా నీ భయాలన్నీ పోయి రిజల్ట్స్ కనబడతాయి అని చెప్తాడు.
అది అయిన తర్వాత హీరోయిన్ తన రూమ్‌కి వచ్చి అందంగా పడుకొని ల్యాప్‌టాప్ చూసుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్ వచ్చి పలకరించి స్నానానికి వెళ్తుంది. తను సైలెంట్‌గా ల్యాప్‌టాప్‌లో ఏదో వర్క్ చేసుకుంటుంటే సడెన్‌గా డోర్ దగ్గర నుంచి ఏదో సౌండ్. భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది. ఎవ్వరు ఉండరు. ఏం చేయాలో అర్థం కాక రామస్వామి గారు ఇచ్చిన ఈఎంఎఫ్ మీటర్ తీసుకొని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆగిపోతాయి. మొత్తం చీకటి. అలా నడుస్తూ తనకు తానుగా బయటికి వెళ్ళిపోతుంది. గాల్లోంచి ఒక ట్యాగ్ వచ్చి తన ఎదురుగా పడుతుంది. ఏంటిది అని తీసేలోపు అది ఒక మినుగురు పురుగులా మారి అక్కడి నుంచి ఎగిరిపోతూ ఉంటుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది అని దాన్నే ఫాలో అవుతూ హీరోయిన్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. అది స్లోగా ఆ హాస్పిటల్‌లో ఉన్న ప్రిన్సిపాల్ రూమ్‌కి తీసుకువెళ్తుంది. అక్కడ ఉన్న కబోర్డ్‌లో పింగ్ పాంగ్ టోర్నమెంట్ 2017 కప్ మీద వాలి మాయమైపోతుంది. తనకి ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ ఆ మొమెంటమ్ దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక ఐడియా వచ్చి వెంటనే లైబ్రరీకి వెళ్ళి అక్కడ 2017 టోర్నమెంట్‌కి సంబంధించిన బుక్ ఒకటి తీసుకొని అది చెక్ చేస్తూ ఉంటుంది. ఆ టోర్నమెంట్ గెలిచిన అమ్మాయి ఫోటోతో ఆ బుక్ మ్యాగజైన్‌లో ప్రింట్ అయి ఉంటుంది. అసలు ఈ మూవీలో ఆత్మ ఏదైతే ఉందో అది ఈ అమ్మాయిదే. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే ఆత్మలా వచ్చే అమ్మాయే ఈ టోర్నమెంట్ ఆడుతున్న అమ్మాయి. ఈ టోర్నమెంట్ గెలిచి ఆ కప్పుని ప్రిన్సిపాల్ రూమ్‌లో పెట్టి ఫోటోలు దిగుతూ ఉంటుంది. ఇది తెలుసుకున్న హీరోయిన్ ఆ బుక్ పట్టుకుని వెళ్ళి ఆ ఆత్మ, ఈ అమ్మాయి 2 ఒకటా కాదా అని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తన ఫ్రెండ్ సహాయంతో ఎవ్వరికీ తెలియకుండా ఆ ట్రోఫీని తీసుకుని దానిపై ఫింగర్ ప్రింట్స్‌ని సేకరిస్తుంది. తనకి హెల్ప్ చేస్తున్న అబ్బాయే ఆ కాలేజ్ లైఫ్‌లో హాస్టల్ లైఫ్ ఎలా ఉండేది అని ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. హాస్టల్‌లో ఉండి చదువుకునేటప్పుడు సీనియర్స్ అందరూ కలిసి రకరకాలుగా ర్యాగింగ్ చేసేవారు. కాలేజ్ పక్కన ఉన్న హాస్పిటల్ ఓల్డ్ మార్చరీలో ఒక టేబుల్ టెన్నిస్ బాల్‌ని ఎక్కడో దాచి దాన్ని తీసుకురమ్మని ఒంటరిగా వీళ్ళని వదిలేసేవారు. ఆ చీకటి గదిలోకి వెళ్ళి అంతమంది భయపడుతుంటే దాన్ని చూసి వీరందరూ ఎంజాయ్ చేసేవారు. అయితే ఈ అబ్బాయిని కూడా అలాగే తీసుకువెళ్ళి ఆ రూమ్‌లో పడేస్తాడు. భయంతో ఈ అబ్బాయి కూడా భయపడి నెక్స్ట్ డే ప్రిన్సిపల్‌కి కంప్లెయింట్ ఇస్తాడు. ప్రిన్సిపల్ అందరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చి మీరందరూ డాక్టర్స్ ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అని వాచ్మెన్‌కి కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్‌లోకి వచ్చి హీరోయిన్ ఈ ఫింగర్ ప్రింట్స్‌ని స్కాన్ చేసుకొని ఆ న్యూస్ పేపర్స్ అవి తిరగేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ న్యూస్ పేపర్ నుంచి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. మిషన్ ఆర్గానిక్ కేరళ అనే ఒక ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయడానికి థామస్ అనే పొలిటీషియన్ అక్కడికి వస్తాడు. అది మిషన్ ఆర్గానిక్ కాదని చేస్తున్న దురాగతంపై మెడికల్ స్టూడెంట్స్ పోరాటానికి దిగుతారు. ఆ థామస్ మెల్లగా అక్కడి నుంచి తప్పించుకుని పోలీసుల సహాయంతో వెళ్ళిపోతాడు. పోలీసులేమో స్టూడెంట్స్‌ని చితక్కొట్టి అక్కడి నుంచి తరిమేస్తారు. ఇదంతా అక్కడున్న మీడియా వాళ్ళు కవర్ చేస్తూ ఉంటారు. ఆ న్యూస్ పేపర్ ఇక్కడ హీరోయిన్ చదువుతూ ఉంటుంది. అలా చదువుతూ ఉన్న న్యూస్ పేపర్ ఫైర్ అయిపోయి ఫ్లాష్ బ్యాక్, ఫ్యూచర్ ఏవేవో కళ్ళు మైండ్‌లోకి వచ్చేస్తూ ఉంటాయి హీరోయిన్‌కి. ఆ ఆత్మ అయిపోయిన చరిష్మా, తన బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ కల్లో కనిపిస్తూ ఉంటారు. న్యూస్ పేపర్‌లో ఇదంతా మొత్తం చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే న్యూస్‌లో మొన్న దొరికిన కాంక్రీట్ డ్రమ్ ఏదైతే ఉందో దాంట్లో మృతదేహం మెడికల్ కాలేజ్ స్టూడెంట్‌దని, తను ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అని, తను గెలిచిన ట్రోఫీ ఫింగర్ ప్రింట్స్ బేస్ చేసుకొని ఫారెన్సిక్ డాక్టర్స్ ఆ డెడ్ బాడీ ఆ అమ్మాయిదని కన్ఫర్మ్ చేశారని చెబుతూ ఉంటారు. అక్కడికి ఈ బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చి ఉంటాడు. ఆ న్యూస్ విని చాలా బాధపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విషయం తెలుసుకున్న కాలేజ్ మేనేజ్మెంట్ తనకి ఒక్కొక్కరుగా నివాళులు అర్పిస్తూ తన బాయ్ ఫ్రెండ్ మిగిలిన వాళ్ళందరూ నివాళులు అర్పిస్తూ వెళ్తూ ఉంటారు. తన బాయ్ ఫ్రెండ్ ఏమో ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. వాళ్ళు గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ అలా దీనంగా ఉండిపోతాడు. అరవింద్ అదే ఈ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ ఇంటికి తాగేసి వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ చావుకి కారణమైన వాళ్ళని వదలకూడదు అంటాడు. దానికి పోలీసులు చట్టం ఉన్నాయి కదా అని హీరోయిన్ ఘాటుగా సమాధానమిస్తుంది. అసలు నీకు ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది? నీకేదో హెలోసినేషన్ ఉందంట కదా, ఇంకా ఏమైనా తెలుసా అని సిగరెట్ తాగుతూ అడుగుతాడు. ఇదంతా చూసి హీరోయిన్కి చిరాకు వచ్చి అతను తాగేసి ఉన్నాడని అక్కడి నుంచి వెళ్ళిపోమని గట్టిగా అరిచి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. అలా హీరోయిన్ డోర్ క్లోజ్ చేయగానే మళ్ళీ ఆ ఆత్మ వచ్చేస్తుంది. ఈసారి ఏకంగా టెన్నిస్ బాల్‌తో తన మెయిల్ అండ్ పాస్వర్డ్ తన ల్యాప్‌టాప్‌లో టైప్ చేస్తుంది. కానీ ఇదంతా మళ్ళీ హెలోసినేషన్‌లా మారిపోతుంది. కొద్దిసేపు ఆగి చూసేటప్పటికి ఆ మెయిల్ మొత్తం ఎంప్టీగా ఉంటుంది. అలా ఒక నిమిషం ఆలోచించి మెయిల్ అండ్ పాస్వర్డ్ గుర్తుకు తెచ్చుకొని ఎంటర్ చేస్తుంది. హీరోయిన్‌కి ఆ ఆత్మగా ఉన్న అమ్మాయి యొక్క మెయిల్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో డ్రాఫ్ట్ మెయిల్‌లో సేవ్ చేసుకొని ఉన్న విషయం చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్‌లో ఈ చరిష్మా కొంతమంది డాక్టర్స్ కూర్చుంటే వాళ్ళకి వాట్సాప్‌లో సడెన్‌గా అందరికీ ఒకటే మెసేజ్ ఫార్వర్డ్ అయ్యి ఉంటుంది. ఏంటా అని చూస్తే ఈ ఆర్గానిక్ మెడిసిన్ గురించి ఆ మెసేజ్‌లో రాసి ఉంటుంది. ఆ మెసేజ్ వచ్చిన కరెక్ట్‌గా 10 నిమిషాలకి హాస్టల్ ఫుడ్ పాయిజన్ అవి చాలామంది చిన్నపిల్లలు హాస్పిటలైజ్ అవుతారు. వారికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందిస్తారు. అక్కడికి మెడికల్ మినిస్టర్ థామస్ వచ్చి ఇది ఒక సాధారణమైన ఇన్సిడెంట్ అని, దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ లేదని ఒక స్టేట్మెంట్ పాస్ చేసి వెళ్ళిపోతాడు.
ఇదంతా తన మెయిల్ డ్రాఫ్ట్ లో రాసుకుని సేవ్ చేసుకున్నది హీరోయిన్ చదువుతూ ఉంటుంది. రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయిన తర్వాత న్యూస్ ఛానల్లో ఒక అబ్బాయి చనిపోయాడని వచ్చింది. తను ఏడ్చుకుంటూ హాస్పిటల్ కి వెళ్తుంది. ఇక్కడ చనిపోయింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ తమ్ముడే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా అక్కడ బాధపడటం చూపిస్తారు. కానీ తనకి ఇదంతా ఒక ప్లాన్ మర్డర్ లా అనిపిస్తుంది. అందుకే దీనికోసం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మిషన్ ఆర్గానిక్ కేరళ అని స్టార్ట్ చేయడం, కావాలనే ఫుడ్ పాయిజన్ అవ్వడం, తను జరిగిన విషయం మొత్తం రీకాల్ చేసుకుంటూ ఆ చనిపోయిన పిల్లవాడికి ఇచ్చిన మెడిసిన్‌లో పాయిజన్ ఉందని తెలుసుకుంటుంది. తన హయ్యర్ డాక్టర్ అయిన లేఖ్యాకి ఈ విషయం చెబుతుంది. తను వెంటనే పోలీసులకి కంప్లెయింట్ చేద్దామని, ఇదేమీ అంత చిన్న విషయం కాదని, కాకపోతే ఈ విషయాన్ని బయటకు తీసుకొస్తే పర్సనల్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుందని లేఖ్యా డాక్టర్ చెబుతుంది. ఈ విషయం బయటకు రాకముందే తను చనిపోతుంది. ఇలా మెయిల్‌లో జరిగిన విషయం అంతా హీరోయిన్ ఆత్మ బాయ్ ఫ్రెండ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కేస్‌ని డీకోడ్ చేయడానికి బయలుదేరతారు. ఇంకో పక్క రంగం విలన్ కేస్‌ని ఇంకొంచెం ఫాస్ట్‌గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అరవింద్ ఒక ల్యాబ్‌లో కూర్చుని కావాలనే డ్రాఫ్ట్‌లో సేవ్ చేసుకున్న మెయిల్‌ని కావాలనే సెండ్ చేస్తాడు. అప్పుడు హయ్యర్ డాక్టర్ అయిన లేఖ్య మేడంకి ఆ మెయిల్ సెండ్ అవుతుంది. అది చూసిన వెంటనే ఆమె కంగారు పడుతుంది. వీళ్ళు ఆమెను గమనిస్తూ ఉంటారు. ఆమె భయంతో వర్షంలో హాస్పిటల్ నుంచి తన కారు వేసుకుని వెళ్ళిపోతుంది. అరవింద్ ఇంకా హీరోయిన్ ఆమెను వెంబడిస్తారు. ఆమె అలిసిన్ ఎకర్స్ అనే ఒక విల్లాలోకి వెళ్తుంది. ఇక అరవింద్ హీరోయిన్ అక్కడే ఉండమని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఇంతకు ముందు హీరోయిన్ కి వచ్చిన కల ఇక్కడ నిజమవుతుంది. అరవింద్ అక్కడ గేట్ నుంచి లోపలికి తొంగి చూడడం, హీరో గోడ దూకి లోపలికి వెళ్తాడు. అక్కడ లేఖ్య మేడం చనిపోతుంది అని ఇక్కడ ముందుగానే హీరోయిన్ కి కల వస్తుంది. లేఖ్య మేడం సిగరెట్ కాలుస్తూ మందు తాగుతూ టెన్షన్ లో ఉంటుంది. ఇక్కడ సడన్ గా టెన్నిస్ బాల్ స్టెప్స్ వేసుకుంటూ లేఖ్య మేడం దగ్గరికి వస్తుంది. విల్లాలో ఉన్న గ్లాస్ బాటిల్ అన్నిటిని పగలగొట్టి లేఖ్య మేడం ని భయపెట్టి ఆ పగిలిన గ్లాస్ ముక్కలతో లేఖ్య మేడం ని చంపుతుంది. ఇక్కడ లేఖ్య మేడం అసలు నిజ స్వరూపం బయటపడుతుంది. అరవింద్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడు కుంజీరియన్ అనే పేరు గల వ్యక్తి ఈ మొత్తం క్రైమ్ లో కూడా పాలు పంచుకుంటాడు. అసలు ఎందుకు ఈ క్రైమ్ లో అతను కూడా ఉన్నాడో మీకు ముందు ముందు అర్థమవుతుంది. కుంజీరియన్ కూడా కారు వేసుకుని ఆ విల్లాలోకి ఎంటర్ అవుతాడు. ఇక్కడ జరుగుతున్న విషయం మొత్తం అరవింద్ కిటికీలోంచి తొంగి చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ జరిగిందంతా చూసి కుంజీరియన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. రంగం విలన్ సాయి క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వచ్చి మర్డర్ జరిగిన చోటునంతా చూసి అసలు ఏం జరిగిందని పెద్ద డాక్టర్ని వెళ్ళి అడుగుతాడు. ఒక్క ప్రూఫ్ కూడా లేదు, ఎక్కడ ఒక సింగిల్ ఫింగర్ ప్రింట్ కూడా దొరకలేదు, అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో అర్థం కావట్లేదని చెప్తాడు. హీరోయిన్ కి కథ మొత్తం తెలిసి అక్కడ నిలబడి ఆ పగిలిపోయిన మిర్రర్ ముక్కల్లో చూసుకుంటూ ఉంటే ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఆత్మ తనలో కనబడుతూ ఉంటుంది. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసిన పోలీసులు కుంజేరియన్ ని పిలిచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కుంజేరియన్ ఏమో నాకేం సంబంధం లేదు, నాకేం తెలీదు, మీకేమైనా ప్రాబ్లం ఉంటే నా లాయర్ తో మాట్లాడుకోండి అని చెప్తాడు. దాంతో వాళ్ళకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అరవింద్, హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ కూడా కుంజీరియన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఒక పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్లి బాగా చితక్కొట్టి అసలు నిజం చెప్పమని రికార్డ్ చేస్తారు. అసలు ఏం జరిగిందో కుంజీరియన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ బ్రదర్ హాస్టల్ ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళలో తిను కూడా ఒక్కడు. ఈ కుంజీరియన్ని ఆ అబ్బాయి హెల్త్ చెకప్ చేసిన డాక్టర్ మేడం లేఖ్యా ఫోన్ చేసి లోపలికి రమ్మని ఆ అబ్బాయి హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంది. అంతానే బాగానే ఉంది మేడం అని చెప్పగానే అక్బర్ అనే అతను లోపలికి వచ్చి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఐఎమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద మిరాకిల్ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్తాడు. హాస్పిటల్లో నువ్వు ట్రీట్మెంట్ ఇస్తున్న అబ్బాయి చనిపోవాలని, ఆ న్యూస్ రేపు న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ లో రావాలని, దానికి అడ్వాన్స్ 20 లక్షల క్యాష్, ఒక పాయిజన్ బాటిల్ ఇస్తాడు. కుంజీరియన్ ఒప్పుకోకపోవడంతో లేఖ్యా మేడం ఒప్పిస్తుంది. అయినా కుంజీరియన్ ఒప్పుకోకపోవడంతో భయపెట్టి ఒప్పిస్తారు. దాంతో చేసేదేం లేక కుంజీరియన్ ఆ పాయిజన్ తీసుకుని వెళ్లి ఆ అబ్బాయికి ఎక్కుతున్న సెలైన్ లో ఇంజెక్ట్ చేస్తాడు. ఇంజెక్ట్ చేసిన పాయిజన్ ఎఫెక్ట్ కి ఆ అబ్బాయి వెంటనే అన్కాన్షియస్ అయిపోతాడు. కుంజేరియన్ కొంచెం భయంతో కొంచెం బాధతో ఆ పాయిజన్ బాటిల్ ని అక్కడే పడేసి బయటకు వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే కుంజేరియన్, కబీర్ ఇంకా లేక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కుంజీరియన్ని ఇంకొక ఫ్రాడ్ కూడా చేయమంటారు. ఇప్పటి వరకు చేసిన పాపాలు చాలని, ఇంక నేను ఏమీ చేయలేని కబీర్ మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు కబీర్ సరైన ట్రీట్మెంట్ చేయలేకపోవడం వల్ల పిల్లాడి ప్రాణాలు తీసేసిన కుంజీరియన్ అనే డాక్టర్ ఇది రేపొద్దున హెడ్లైన్స్లో వస్తుంది అనగానే, యు ఆర్ ద స్మార్ట్ కిడ్, నువ్వు ఇలాంటి బ్యాడ్ ఇంప్రెషన్స్ తెచ్చుకునే పనులు చెయ్యవని కుంజేరియన్ని మార్చేస్తారు. కట్ చేస్తే హాస్పిటల్ నుండి హాస్టల్ రూమ్కి వెళ్తున్న ఆత్మకి సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ చేసింది కూడా ఎవరో కాదు, కుంజేరియన్నే. ఇది విన్న హీరోయిన్ ఆత్మ బాయ్ ఫ్రెండ్ బాధపడుతూ కుంజీరియన్ని ఇంకా చెంప మీద కొడుతూ ఉంటాడు. అతను చనిపోతాడని చెప్పినా కూడా అరవింద్ అస్సలు వినకుండా అతన్ని కొడుతూనే ఉంటాడు.
హీరోయిన్ తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరిని విడదీస్తారు. ఈలోపు కుంజరీన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అరవింద్ హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ తనని వెంబడించి పట్టుకునే లోపు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. హీరోయిన్‌కి ఈలోపు ఆత్మ ఆవహించి ఏం జరుగుతుందో ఫ్యూచర్‌లో తనకి మొత్తం కనబడుతూ ఉంటుంది. కుంజేరియన్ పరిగెడుతూ ఉన్నప్పుడు తను చంపేసిన హీరోయిన్ తమ్ముడు ఆత్మలా కనబడుతూ ఉంటాడు. భయపడి పరిగెడుతూ ఉన్నప్పుడు తను పడిపోయి తన చెవికి ఉన్న మిషన్ కూడా పడిపోతుంది. మిషన్ లేకపోవడంతో తప్పించుకునే కంగారులో ట్రైన్ ముందు ట్రాక్ మీద పరిగెడుతూ ఉంటాడు. ట్రైన్ వెనక నుంచి వచ్చి గుద్దేస్తుంది. అరవింద్, హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ ఇదంతా చూసి అక్కడి నుంచి ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సాయి ఇంకా పోలీసులు వచ్చి డెడ్ బాడీని అంబులెన్స్‌లోకి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు. కట్ చేస్తే హీరోయిన్ అరవింద రామస్వామికి మొత్తం జరిగిన విషయం అంతా చెబుతుంది. ఆ ఆత్మ తనని వాడుకుంటుందని, తనకి ఏమీ అర్థం కావట్లేదని చెబుతుంది. రామస్వామి గారు "షీ నీడ్ జస్ట్ జస్టిస్ కాబట్టే నిన్ను వాడుకుంటుంది. నువ్వు తనకి హెల్ప్ చేస్తే ఖచ్చితంగా నిన్ను వదిలేస్తుంది" అని సలహా ఇస్తాడు. ఇంక పోలీసులు ముగ్గురు వాళ్ళ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో అరవింద్ కనిపిస్తున్నాడని, ఖచ్చితంగా అరవింద్‌కి జరుగుతున్న మర్డర్స్‌కి కనెక్షన్ ఉందని, ఇంకా కేస్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ అరవింద్, హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ ఆ మెడికల్ కాలేజ్ డీన్‌కి జరిగిందంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దీన్ని ఇక్కడితో ఆపాలని, మనం డాక్టర్స్ అని, క్రిమినల్స్ కాదని హీరోయిన్ అంటుంది. అరవింద్ ఏమో జస్టిస్ జరగాల్సిందే. ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ ఖచ్చితంగా చనిపోవాల్సిందే అంటాడు. హీరోయిన్ అరవింద్ మీద అరుస్తూ మనం బ్రతికించడానికి ఉన్నాం, చంపడానికి కాదు అని అంటుంది. మరోపక్క క్రైమ్ డిపార్ట్మెంట్ సాయి, పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈ కేస్‌ని తొందరగా క్లోజ్ చేయాలి అనుకుంటారు. ఇక్కడ అక్బర్ గురించి అటు పోలీసులు, ఇటు డాక్టర్సు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు అక్బర్‌కి మిరాకిల్ యాడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అక్బర్ వాస్ కిల్డ్ అనే ఫోటో ఒకటి వాట్సాప్‌లో సెండ్ అవుతుంది. అది ఒక అక్బర్‌కే కాకుండా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్‌కి, ఈ కేస్‌లో సంబంధించిన వారందరికీ ఈ ఫోటో సెండ్ అవుతుంది. అక్బర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి తన ఫోన్ నంబర్ ద్వారా ట్రేస్ చేస్తూ ఉంటారు ఒక పక్కన పోలీసులు. ఈలోపు అక్బర్ అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలని, తను ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి చేంజ్ అవ్వాలని చూస్తాడు. ఈలోపే అరవింద్ వచ్చి తన్ని కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. ఏ పాయిజన్ అయితే ఇచ్చి ఆ పిల్లాడిని చంపాడో అదే పాయిజన్ డబుల్ డోస్ ఇచ్చి మరీ అక్బర్‌ని చంపడానికి ప్రయత్నిస్తాడు అరవింద్. అదే టైంకి పోలీసులు అక్బర్ మొబైల్‌ని ట్రేస్ చేసుకుంటూ వస్తాడు. అక్బర్ మొబైల్ దొరకగానే దాంట్లో ఉన్న డేటాను మొత్తం రికవరీ చేస్తాడు. అప్పుడు వారికి అర్థమవుతుంది అసలు విలన్ ఎవరా అని. అప్పుడు పోలీస్ కానిస్టేబుల్ అక్కడి నుంచి బయలుదేరతాడు వీళ్ళందరినీ పట్టుకోవాలని. ఈలోపు విలన్ హీరోయిన్‌ని అరవింద్ వాళ్ళ దగ్గరికి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. ఇక్కడే అసలు విలన్ రివీల్ అవుతాడు. నేను ముందు నుంచి రంగం సినిమా విలన్ ఎందుకంటున్నానో మీకిప్పుడు అర్థమై ఉండాలి. సాయి క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాకి అతనే మెయిన్ విలన్. అసలు ఈ మిరాకిల్ యాడ్స్ కంపెనీ సాయిదే. ఇది తనే రివీల్ చేస్తాడు. అక్బర్‌ని చంపుతుంటే అతన్ని వచ్చి కాపాడతాడు. అప్పుడు హీరోయిన్‌కి ఆత్మ మళ్ళీ ఆవహిస్తుంది. కళ్ళు మూసుకుంటే మొత్తం ఫ్లాష్‌బ్యాక్ మొత్తం రివీల్ అవుతుంది. కుంజేరియన్ యాక్సిడెంట్ చేసిన తర్వాత తనని తీసుకొచ్చి ఈ మార్చురీలోనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాయి ఇంకా అక్బర్ టెన్నిస్ బాల్ తన నోట్లో పెట్టి మాటలు రాకుండా చేసి తనని కొట్టి చంపేసి ఆ డ్రమ్ములో వేసి డ్రమ్ నిండా కాంక్రీట్‌తో మూసి నింపేస్తారు. దాన్ని తీసుకువెళ్ళి నదిలో పడేస్తారు. ఇదంతా హీరోయిన్‌కి ఆ ఆత్మ ఆవహించడం వల్ల కథ మొత్తం తెలుస్తుంది. ఆ తర్వాత వెంటనే అక్కడికి టెన్నిస్ బాల్ స్టెప్స్ వేసుకుంటూ వస్తుంది. అంటే ఆత్మ వచ్చేసినట్టే. ఈలోపు సాయికి, అరవింద్‌కి ఇంకా హీరోయిన్ ఫ్రెండ్‌కి, అక్బర్‌కి ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మ రావడంతోనే ఇంకొన్ని పవర్స్‌తో వస్తుంది. స్మోక్ ఎఫెక్ట్ కూడా చూపిస్తారు. అక్బర్‌ని, సాయిని ఇద్దరిని ఈ ఆత్మ స్మోక్ ఎఫెక్ట్‌తో గాల్లోకి ఎగరేసి కొడుతుంది. అక్బర్ ముస్లిం కావడంతో ఏదో మంత్రాలు చదవడం వల్ల అతన్ని వదిలేసి సాయిని ఒక టేబుల్ మీద పడేసి అక్కడ గుమ్మంలా ఉన్న ఒక ఆర్చ్‌ని చీల్చి తనపై పడేలా చేస్తుంది. వెంటనే సాయి రక్తం కక్కుకుని చచ్చిపోతాడు. అక్కడితో తన పగని మొత్తం తీర్చుకుని ఆ స్మోక్ ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది. తర్వాత రోజు అరవింద్, హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్‌కి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక మిగిలిన అక్బర్‌ని చంపడానికి టెన్నిస్ బాల్ అదే ఆ ఆత్మ హాస్పిటల్ జైలుకు వెళ్లి మరీ చంపినట్టుగా చూపిస్తూ బ్లాక్ స్క్రీన్ వేసి సినిమాని ఎండ్ చేస్తారు. ఫ్రెండ్స్ మరి ఈ సినిమా మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్‌లో తెలియజేయండి. ఆత్మకు ఇన్ని పవర్స్ ఉంటే అసలు ఇంకేం చేస్తుందో కూడా మీరే కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ సినిమా ఏం చెప్పాలో మీకు కావాల్సిన సినిమా ఏంటో కూడా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త మూవీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లేదా నా దగ్గరున్న సరికొత్త స్టోరీస్‌ని మీకు చెప్పడానికి ఇంకొక వీడియోలో కలుసుకుందాం.